Hello everyone, this is Tirupati and welcome to Adda 247 Telugu channel. So in this session we are going to discuss about reasoning marathon for SBA PO. Okay, so మన సెషన్లోకి వెళ్ళినట్లయితే సో వీ హ్యావ్ 72% ఆఫ్ ఆల్ ద స్టడీ మెటీరియల్ అండ్ 72% డిస్కౌంట్ ఉంది. ఓకే, సో అండ్ ఇంతవరకు కూడా 72% ఎప్పుడు ఇవ్వలేదు. సో 72% ఇస్ బిగ్ డిస్కౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. అండ్ ఆ 72% రావడానికి Y212 కోడ్ యూజ్ చేయండి. ఓకే, సో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా సో మీరు పెయిడ్ క్లాసెస్ కావచ్చు, లేకపోతే టెస్ట్ మెటీరియల్స్ అవ్వచ్చు, లేకపోతే టెస్ట్ సిరీసెస్ అవ్వచ్చు, అండ్ బుక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ పర్చేస్ ఫ్రమ్ దట్ అడ్డా స్టోర్ యూ విల్ గెట్ దట్ 72% డిస్కౌంట్. ఓకే, నౌ సో మనకి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ బ్యాచ్ అని మనం స్టార్ట్ చేయబోతున్నాము ఫ్రమ్ June 22 నుండి. ఓకే, సో దట్స్ వై మనకి ఈ కాస్ట్ అనేది తగ్గిపోతుందండి. సో 3149 వచ్చేసి మనకి 72% తగ్గిపోతే మనకి Y212 కోడ్ యూస్ చేస్తే ఇంకా 1100 కంటే మీకు తక్కువ ధరకే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఈ 72% ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఇది మనకి మండే నుండి సో ఫ్రైడే వరకు మనకి క్లాస్ ఉంటాయి అండ్ 12 to 3లో. సో ఇందులో మీకు 180+ ఇంటరాక్టివ్ అవర్స్ ప్లస్ మీకు రికార్డెడ్ సెషన్స్ విత్ పీడిఎఫ్స్ అండ్ ఇందులో మనకి రీజనింగ్ అండ్ క్వాంట్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంగ్లీష్ డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఈ బ్యాచ్తో పాటు వీ హ్యావ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మనకి ఉంది. అది మనకి July 15th నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో 9 to 12లో. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి 200+ ఇంటరాక్టివ్ అవర్స్ ఉంటాయి, 20 మాక్ టెస్ట్లు ఉంటాయి అండ్ రికార్డెడ్ సెషన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ 1500 కంటే తక్కువగా ఉంటుంది. 4199 మనకి 72% డిస్కౌంట్ ఉంది కాబట్టి. సో ఇది మనకి ఎప్పుడు 62% డిస్కౌంట్ ఉన్నప్పుడు మనకి ఎంత ఉండే, ఇప్పుడు 72 ఉంది కాబట్టి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా Y212 కోడ్ యూస్ చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ బ్యాచ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఓకేనా, దట్స్ July 15th నుండి. అండ్ నెక్స్ట్ మనకి ఆసియం బ్యాచ్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. దట్ ఈస్ ఫర్ ఏపీపీఎస్సి. సో ప్రిలిమ్స్ బ్యాచ్ కోసం గ్రూప్ 1 గ్రూప్ 2కి యూజ్ అయ్యే విధంగా మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో ఫ్రమ్ July 7th. సో July 7th నుండి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము ఈవినింగ్ 6 to 9లో. అండ్ ఇందులో మీకు రీజనింగ్, క్వాంట్, సో ఆర్థమెటిక్ రీజనింగ్, జనరల్ స్టడీస్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఎమోషనల్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ 300+ ఇంటరాక్టివ్ అవర్స్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి 7000 ఉన్న కాస్ట్ మీరు 72% డిస్కౌంట్ పోతేను సో మీకు అతి తక్కువ ధరలో మనకి ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీబడి హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో సో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ ఉండబోతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో మన సెషన్లోకి వెళ్ళినట్లయితే how many such pairs of letters are there in the word mention, each of which has as many letters between them in the word. సో మెన్షన్ అనే వర్డ్లో how many pairs ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, నౌ number of pairs here MENTION. Okay, MNOPQRS, no pair with M. EFGHIJ, no. NOPQR TUVWIJK and OP, no pair from left hand. From right hand, NO is a one. NOPQRST, no. OPQRST IJKLM SINDM is another pair. TUVW NOPEF. So there are only 2 pairs of letters are there in the word. Okay, next one, how many meaningful words can be formed with the letters WEF? Okay, so WEF యూస్ చేసి మనకి ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతాయి అనేది క్వశ్చన్. దెన్ సో ఆన్సర్ ఈస్, what will be the answer? సో ఇక్కడ మనకి FEW ఫ్యూ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, EFEW నో, WEF వెఫ్ ఈజ్ నాట్ ఎ మీనింగ్ఫుల్. ఎస్, దిస్ ఈజ్ ఓన్లీ ఫ్యూ అనే ఇంగ్లీష్ వర్డ్ తప్ప మనకి ఇంకా ఏది కూడా ఫామ్ అవ్వడం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
what would come in the next in the letter series given below. సో ఇందులో మనకి నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఇక్కడ చూడండి ఏఏ బిఏ ఏబిసిఏ బిసిడి ఏబిసిడి ఈ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఏబి ఏబిసి ఏబిసిడి ఏబిసిడిఈ అండ్ ఏబిసిడి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ రావాలి అంటే ఒక్కొక్క లెటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దట్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 of the following 5 are like in a certain way and so form a group, which is the one that does not belong to the group. KR 11 18, so difference in the 7. XE 24 and 5, 24 and 5 ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేసి 7 అవుతుంది. ఓకేనా, 18 and 11 ఇక్కడ మనకి డిఫరెన్స్ -7 అవుతుంది. ఇవన్నీ +7 +7. సో ఈ హియర్ డి 4 అవుతుంది, y ఈజ్ హియర్. ఓకే, సో y ఈజ్ ఎంత 25. అంటే ఇక్కడ నుండి మనకి ఇట్ ఈస్ డిఫరెంట్. ఎల్ అండ్ ఓ, ఎల్ ఈజ్ ఓ అండ్ 12 and 15. సో ఈ అన్నిట్లలో ఎల్ అండ్ ఓ ఆర్ ఆపోజిట్ లెటర్స్, బట్ ద రిమైనింగ్ మనకి ఏది కూడా ఇందులో ఆపోజిట్ లెటర్ కాదు. ఎస్, దిస్ ఈజ్ ద డిఫరెంట్. సో అన్నిటికీ కూడా -7 +7 అనేది డిఫరెన్స్ ఉంది. ఓకే, బట్ నౌ ఇక్కడ మనకి 4 and 5 6, సో -6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హియర్ ఆల్సో 4 of the following 5 are like in a certain way and so form a group, which is the one that does not belong to the group. 196, this is 14 square, this is 8 square, 9 square, 6 square and a 12 square. Okay, so indulo which is a different. ఓకే, సో అన్నీ కూడా స్క్వేర్ వాల్యూసే. ఓకే, సో బట్ హియర్ ఇఫ్ యూ యాడ్ దిస్ ఇస్ 10 అవుతుంది, ఇక్కడ ఇది మనకి 9 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, అండ్ ఇక్కడ మనకి 10 16 అవుతుంది. ఓకే, అడిషన్ చేస్తే. ఓకే, సో 3 సేమ్ వాల్యూస్ వచ్చాయి, 1 ఈజ్ అ డిఫరెంట్. 6 square 9 square. ఓకే, 8 9 6. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 196 ఈజ్ అ 14 square, 14 ఈజ్ అ ఈవెన్ నెంబర్, 8 ఈజ్ అ ఈవెన్ నెంబర్, 6 ఈజ్ అ ఈవెన్ నెంబర్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. బట్ ఒక 9 ఈజ్ అ డిఫరెంట్, 9 ఈజ్ అ ఆడ్ నెంబర్ స్క్వేర్ ఉంది. ఓకే, సో ఆడ్ నెంబర్ స్క్వేర్, సో విచ్ వీ కెన్ గో విత్ దట్. Okay, if you go with that 7, yes, that's we can go with that. Okay, and next 4 of the following 5 are like in a certain way, so form a group which is the one does not belong to the group. సో ఇందులో డిఫరెంట్ ఏంటి? రెడ్, బ్లూ, వైలెట్, ఎల్లో ఇవన్నీ కూడా మనకి విబ్జిఆర్లో ఉంటాయి, బట్ బ్లాక్ ఈజ్ అ డిఫరెంట్. ఓకే, సో ఇంద్రధనస్సు రెయిన్బోలో మనకి ఉండని కలర్ ఏంటంటే దట్స్ ఆప్షన్ ఈ బ్లాక్. అండ్ నౌ ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీలో జీ గ్రేటర్ దెన్ వై, సో జీ అండ్ వై, సో జీ టు వై ఏమున్నాయి? చెక్ ఇట్. జీ గ్రేటర్ దెన్ ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ గ్రేటర్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు వై. అంటే జీ టు వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఇట్స్ అ గ్రేటర్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ ట్రూ. వై ఈక్వల్ టు జెడ్, నో. వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ అవుతున్నప్పుడు వై ఈక్వల్ టు జెడ్ అనేది మనం తీసుకోలేము. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అంటే ఇట్స్ ఏ గ్రేటర్ దాన్ బి అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ డి, సో ఏ టు డి ఈక్వల్ గ్రేటర్, ఇట్స్ అ గ్రేటర్, ఎస్ ఇట్స్ ఏ గ్రేటర్ దాన్ డి, పర్ఫెక్ట్. G greater than D, so G greater than E
greater than or equal to D. Greater and greater than or equal. So it's indicating greater. Ante D, G greater than D. G greater than D. That is also perfect answer. G greater than or equals to I. So G greater than or equals to H and equals to I is, yes, it's a perfect. L equals to I. L equals to I అనేది మనం చెప్పలేము. ఓకే, బికాజ్ ఎల్ ఈక్వల్ మిడిల్లో మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అది ఈక్వల్ రిలేషన్ అవ్వదు. దట్స్ అ నైన్త్ వన్, ఓన్లీ వన్. ఓకే, నెక్స్ట్ జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీ. జే అండ్ జీ, జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీ అంటే ఎప్పుడైతే మనకి ఆపోజిట్ వస్తాయో, వెన్ వి గెట్ ఆపోజిట్ సింబల్స్, సో వి కాంట్ సే ఎనీ ఆన్సర్, దట్ ఈస్ రాంగ్. సో మనకి ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి, we can't say any relation between A and C because both are opposite. Okay, J greater than I, J and I, yes, it's J greater and greater, it will be greater. Yes, J greater, I is a perfect answer. Okay, and next one, here 1 2 3 4 5 6 7 8 persons are sitting around a circular table facing center. So facing center అంటే 8 persons facing center. ఓకే, W is second to the left of U. U ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ W. ఓకే, W is second left of U and third to the right of S. Who is third to the right of S? N అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్. సో W is third to the right of S. ఈ పర్సన్ థర్డ్ టు ద రైట్ అంటే 1 to S ఇక్కడ వస్తుంది, బికాజ్ S ఫేసింగ్ సెంటర్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ కాబట్టి. Z is second to the right of U. Okay, Z is second to the right of U, clear, and an immediate neighbor of S. Okay, X is second to the right of Y. X is second to the right of Y ante if I take X, if I take Y is here second to the right, X ikkada vache chance. If I take Y is here, X is second to the right, sorry, X is second to the right of Y. Yes, X ikkada తీసుకుంటే Y ikkada వస్తుంది, and U is third to the right of Y. U is third to the right of Y అంట. ఓకే, U is third to the right of Y అంటే కంపల్సరీగా Y ఇక్కడ తీసుకోవాలి. Y అంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. ఓకే, X is second to the right of Y, S is second to the right, yes, perfect. T is not immediate neighbor of U. U పక్కన T ఉండకూడదు, T should be here. and ఇంకెవరు? Z, Y, X వచ్చింది, W వచ్చింది, V should be here. Clear? How many persons are seated between Y and Z? Y and Z లో మిడిల్ ఎంతమంది ఉంటారు? ఇట్స్ అ 2 persons. How many persons are seated between Y and Z? Y and Z లో 2 ఉన్నారు, 4 ఉన్నారు. ఓకే, సో 2 4 అనే ఆప్షన్ మనకి ఇక్కడ లేదు కాబట్టి ఎస్, వీ కెన్ గో విత్ ద 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వాట్ విల్ కమ్ నెక్స్ట్ అకార్డింగ్ టు ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్? VZ TY UV, VZ TY UV, YW, VZ V and Z, TY VZ కి TY కి మిడిల్లో 1 గ్యాప్. ఓకేనా, ఇక్కడ 1 గ్యాప్. TY కి UV కి ఇట్స్ అ 2 persons గ్యాప్. ఓకే, ఆబ్వియస్లీ UV అండ్ YW కి 3 persons గ్యాప్. నెక్స్ట్ W తర్వాత 4 persons గ్యాప్ ఉండాలి. సో 1 2 3 4 అంటే ST అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎస్, ST. వేర్ ఇస్ ST? దట్స్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ Z? సెకండ్ టు ద రైట్ ఆఫ్ Z మీన్స్ Z ఈస్ ఫేసింగ్ సెంటర్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, ఇట్ ఈస్ T. సో T ఈజ్ ఆన్సర్. సో మనకి ఇక్కడ అరేంజ్మెంట్ కనుక పర్ఫెక్ట్గా వస్తే దెన్ వీ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీలీ. 4 of the following 5 are like in a certain way and so form a group, which is the one does not belong to the group anta. Okay, UV ZS, okay, UV ZS, okay, ఇంకా ఏంటి TY WY,
టీవై డబ్ల్యూవై, ఓకే, ఇంకా డబ్ల్యూఎక్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా యూవి యాంటీ క్లాక్ వైజ్, జెడ్ఎస్ యాంటీ క్లాక్ వైజ్, టీవై యాంటీ క్లాక్ వైజ్. బట్ డబ్ల్యూవై ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో డబ్ల్యూవై అనేది మనకి డిఫరెంట్ ఉంది కాబట్టి సో డబ్ల్యూవై వీ కెన్ టేక్ దట్ ఆన్సర్. నెక్స్ట్ here also, so I will take all the positions here u v s z, remaining ఏమొచ్చాయి ఇక్కడ w x y t, yes it's a x y t. now vs, v and s లో 1 gap, sy, s and y లో కూడా 1 gap, yx, y and x లో 1 gap, wu లో 1 gap, xz, x and z here 2 gap. yes it's a option E. okay, next here syllogism. సో మనకి సిలోజిజం నుంచి డెఫినెట్గా మనకి ప్రిలిమ్స్ లెవెల్లో 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మెయిన్స్లో కూడా మనకి 5 క్వశ్చన్స్ 3 to 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ క్యాట్స్ ఆర్ మౌస్, ఆల్ క్యాట్స్ ఆర్ మౌస్. నౌ ఆల్ డాగ్స్ ఆర్ మౌస్, ఎస్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫస్ట్ ఆన్సర్. ఆల్ మౌస్ ఆర్ క్యాట్, ఆల్ క్యాట్స్ ఆర్ మౌస్ అన్నారు కానీ ఆల్ క్యాట్స్ ఆర్ మౌస్ అంటే ఆల్ మౌస్ విచ్ ఇన్సైడ్ క్యాట్ కాదు. సో సెకండ్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ some papers are mail, some papers are mail, all mails are mobile, this is mail. okay, there is a possibility that all papers are mobiles, all papers are mobiles. ఎప్పుడైతే మనకి సమ్ పార్ట్ ఆఫ్ ఏ అనేది బి అవుతుందో ఆల్ ఏ ఆల్సో బి పాసిబిలిటీ అవుతుంది. ఎస్ ఇట్స్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, there is a possibility that all mails are papers. yes this one also. so both possibilities follows. next all messages are letters, all messages are letters, some letters are spam, at least some spam are message. మనకి as per the statement స్పామ్కి మెసేజ్కి మనకి ఎలాంటి రిలేషన్ కూడా డైరెక్ట్గా ఇవ్వలేదు. సో ఎలాంటి రిలేషన్ డైరెక్ట్గా ఇవ్వకుండా వీ కాంట్ టేక్ ఎనీ డెఫినెట్ రిలేషన్. ద ఫస్ట్ వన్ ఈస్ డస్ నాట్ ఫాలోస్. సెకండ్ వన్ సమ్ మెసేజెస్ ఆర్ నాట్ స్పామ్. డూ వీ హ్యావ్ ఎనీథింగ్ నెగటివ్ ఇన్ ద స్టేట్మెంట్? నో. ఎలాంటి నెగటివ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా నెగటివ్ డెఫినెట్ కంక్లూజన్ అనేది మనం చెప్పలేము. అంటే సెకండ్ వన్ డస్ నాట్ ఫాలోస్. ఇవి రెండూ కూడా ఫాలో అవ్వదు కాబట్టి ఇక్కడ మనకి నెయిదర్ ఏ నార్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ క్రికెట్స్ ఆర్ ఫుట్బాల్, సమ్ క్రికెట్స్ ఆర్ ఫుట్బాల్, సమ్ ఫుట్బాల్ ఆర్ బాల్స్, ఆల్ బాల్స్ ఆర్ క్రికెట్. బాల్కి క్రికెట్కి రిలేషనే లేదు, చెప్పలేము. ఓకే, సో వీ కాంట్ సే అట్లీస్ట్ సమ్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్. ఎస్ సమ్ ఫుట్బాల్, అట్లీస్ట్ సమ్ ఫుట్బాల్ మీన్స్ ఇట్స్ సమ్ ఫుట్బాల్స్ ఆర్ క్రికెట్. ఎస్ that's follows. okay, next some woods are flower, some woods are flower, no flower is bird. okay, all birds are wood. వుడ్కి బర్డ్కి మనకి ఎలాంటి రిలేషన్ డైరెక్ట్గా లేదు, ఉన్నా కూడా మిడిల్లో మనకి నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ కంక్లూజన్ మాత్రమే వస్తుంది. బట్ ఖచ్చితంగా పాజిటివ్ చెప్పలేము. there is a possibility that all flowers are wood, all flowers are wood. yes flower and wood మనకి ఈ విధంగా ఉన్నాయి, ఏ అండ్ బి లాగా. ఓకేనా, సో ఆల్ ఫ్లవర్స్ క్యాన్ బి వుడ్ అవుతుంది, ఆల్ వుడ్స్ క్యాన్ బి ఫ్లవర్ అవుతుంది. yes ఇట్స్ ఫాలోస్. సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ సో మనకి ఈ ప్యాటర్న్ నుంచి కూడా మనకి ప్రిలిమ్స్ లెవెల్లో 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఎవ్రీవన్ don't do any mistakes while solving this type of question. How many such ovals are there in the above arrangement which is immediately preceded as well as immediately followed by consonant?
అంటే ఓవెల్కి ముందు ఒక కాన్సోనెంట్, నెక్స్ట్ ఒక కాన్సోనెంట్. సో ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే, నౌ ఏకి ముందు ఒక కాన్సోనెంట్, నెక్స్ట్ ఒక కాన్సోనెంట్. దిస్ ఇస్ వన్. నెక్స్ట్ ఏ, హియర్ కాన్సోనెంట్ బట్ నెక్స్ట్ ఓవెల్, నో. హియర్ ముందు ఒక ఓవెల్, నెక్స్ట్ కాన్సోనెంట్, నో. నెక్స్ట్ ఓకి ముందు ఒక కాన్సోనెంట్, నెక్స్ట్ ఒక కాన్సోనెంట్, దిస్ ఇస్ అనదర్. యు consonant, consonant, this one another. And O consonant, oval. If take this oval consonant, no. And here consonant, consonant, this one also another. And ఇక్కడ 1 2 3 4 pairs we get. Yes, it's a 4 is answer. Clear? Next, if all the ovals are deleted from the above argument, which of the following will be the 13th from the right hand? Okay, ovals anta. సో ఎన్ ఈజ్ ద లాస్ట్ లెటర్ కాబట్టి ఇక్కడ ఎన్ ఉంది లాస్ట్లో. ఓకే, సో ఏ, యు, ఓ, యు, ఓ, ఈ, ఏ. ఇఫ్ ఎలిమినేట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13th ఈజ్ అ ఎన్ అవుతుంది. ఎస్ ఈజ్ అ ఎన్ ఈజ్ ఆప్షన్ ఈ ఈజ్ అ పర్ఫెక్ట్. మనకి ఇలాంటి క్వశ్చన్స్కి ట్రిక్స్, షార్ట్ కట్స్ అనేవి ఏమి ఉండవు, ఫార్ములాస్ కూడా ఏముండవు, జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఫాలో అయిపోవడమే. 4 of the following 5 are like in a certain way and so form a group, which of the one does not belong to the group అంట. GQA అంటే G నుండి థర్డ్ లెటర్కి ప్రీవియస్ వన్. ఓకే, YEA ఓకే ఫైన్. WOH ఆల్సో ఫైన్. SXA is also fine. YUB ఇక్కడ Y ఉంది. ఓకే, YUB. ఓకే, YUB. దిస్ ఈస్ డిఫరెంట్, మనకి ఇది ఫామ్ అవ్వడం లేదు. ఎస్, దట్ ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. సో అది మనకి ఫామ్ అవ్వడం లేదు కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఈ ఈజ్ ద క్లియర్ ఆన్సర్. నెక్స్ట్, which of the following is 10th from the right hand? It's very clear. 1 2 3 4 5 6 7 8 9 10. 10th one is also n, again n. Okay, next, how many such consonants are there in the above arrangement? Consonants, each of which is immediately followed by vowel. కాన్సోనెంట్ తర్వాత ఓవెల్ ఉండాలి. మీరు అంటే ఓవెల్ కంటే ముందు కాన్సోనెంట్ ఉండాలి, చెక్ చేయండి. ఓవెల్ కంటే ముందు కాన్సోనెంట్, దిస్ వన్. అండ్ ఓవెల్కి ముందు కాన్సోనెంట్, దిస్ ఇస్ సెకండ్. ఓవెల్కి ముందు కాన్సోనెంట్, నో. అండ్ ఓవెల్కి ముందు ఒక కాన్సోనెంట్, ఎస్, దిస్ వన్ ఫాలోస్. అండ్ హియర్ ఆల్సో ఫాలోస్. అండ్ W ఆల్సో ఫాలోస్, నో, ఇట్ డస్ నాట్ ఫాలోస్. అండ్ దిస్ వన్ 1 2 3 4 5 6 వస్తున్నాయి. సో మోర్ దాన్ 3 సింప్లీ. ఓకే, నెక్స్ట్, PQRSTU are seated in a straight line facing north. R is third to the right of U. R is third to the right of U. U ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. R is third to the right of U. And Q sits second to the right of R. First right, second right. Q sits second to the right. How many persons? 3 6 positions వచ్చాయి. S is immediate right of P. So it's very clear. ఇక్కడ P తీసుకుంటే S is immediate right వస్తున్నారు. అండ్ ఇంకెవరు ఉన్నారు? PQRST. This is the arrangement. Simple. How many persons are seated between S and R? S and R is a none. ఎవరు లేరు. ఓకే, అండ్ ఇఫ్ S is to P, S is to P and U is to S. S is to P and U is to S. U related, S related to P, U related to S, then T related. SP US, SP US అంట. S related to U. ఓకే, అండ్ ఇక్కడ మనకి S అండ్ P, Sకి ప్రీవియస్, U అండ్ S,
యూకి సెకండ్ లెటర్. ఓకే, ఫస్ట్ ఎస్కి ప్రీవియస్ ఉన్నారు కాబట్టి టీ, టీకి ప్రీవియస్ ఎవరు? టీఆరా? టీకి ప్రీవియస్ ఆర్. సో ఆర్ వీ కెన్ గో విత్ దట్. సో మనకి ఇక్కడ ఏదైతే పేరు ఉందో, బట్ ఎస్ యూ అండ్ ఎస్ ఇది డస్ నాట్ ఫాలోస్. ఎస్పి యుఎస్, యుఎస్ వన్ గ్యాప్. So immediate previous we can consider, that's R. What is R's position with respect to U? R position with respect to U anta. U nundi 1 2 3, third to the right. Yes, third to the right. Which of the following represent the pairs of the person sitting both the end of the lines? Ending level U and Q. U and Q. Yes, that's option D. And which of the one does not belong to the group అన్నారు. సో మనకి ఇక్కడ డైరెక్ట్ యూపీఎస్ ఆర్టీక్యూ, యూపీఎస్ ఆర్టీక్యూ, దిస్ ఇస్ ద అరేంజ్మెంట్. యూఎస్ వన్ గ్యాప్, క్యూటీ ఇమ్మీడియట్ నeighbors, ఎస్పీ ఇమ్మీడియట్ neighbors, పిఆర్ వన్ గ్యాప్, ఆర్టీ ఇమ్మీడియట్ neighbors. సో ఇట్ ఈస్ గివెన్ డిఫరెంట్. ఓకే, చూద్దాం ఇంకా వేరే ఏమైనా అడ్జసెంట్ కానీ. ఇఫ్ యు సీ యుఎస్ ఎస్కి ఇమ్మీడియట్ సెకండ్ ప్రీవియస్, క్యూటీ టీకి రైట్లో ఫస్ట్ లెటర్, ఎస్పి పీకి రైట్లో ఉంది. ఓకేనా, పిఆర్ this is left. RT R is a left. కొన్ని రైట్లో ఉన్నాయి, కొన్ని లెఫ్ట్లో ఉన్నాయి. ఓకే, అండ్ యుఎస్ క్యూటీ ఎస్పి పిఆర్టీ. సో ఇక్కడ చూసినట్లయితే టీక్యూ విచ్ ఈజ్ ఇన్ ద ఎండింగ్ ప్లేస్, రెండు కూడా ఎండింగ్లో ఉన్నాయి. అండ్ ఇమ్మీడియట్ neighbor వన్ గ్యాప్. సో టీ అండ్ క్యూ బోత్ ఆర్ ఇన్ ఎండింగ్. దట్ మీన్స్ ఎండింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఇస్ ప్రీవియస్ వన్, ఇమ్మీడియట్ ప్రీవియస్. బట్ మనకి ఇమ్మీడియట్ ప్రీవియస్ వేరే దాంతో ఎక్కడ లేదు కాబట్టి వీ కెన్ గో విత్ దట్ క్యూటీ. ఓకే, సో దట్స్ ద టుడే సెషన్. అండ్ ఇంకా ఎవరైతే సెషన్ని లైక్ చేయని వాళ్ళు ఉన్నారు, ఎవ్రీబడి షుడ్ లైక్ ద వీడియో, అదేవిధంగా సబ్స్క్రైబ్ ఇట్, అదేవిధంగా షేర్ చేసి అండ్ కామెంట్ యువర్ ఆన్సర్స్. ఓకే, అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.